దేవుని బిడ్డలుగా పిలిపించుకున్న వారు కూడా ఈ రోజున అదే కోపంతో బానిసలైపోయి ఉన్నారు. కోపం రావద్దు అని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే కోపం అందరికీ వస్తుందట, కానీ కొంతమంది కోపాన్ని అణుచుకుంటారట, కానీ కొంతమంది కోపాన్ని ఏం చేస్తుంటారు, ప్రతిసారి ప్రదర్శిస్తూ ఉంటారు. బుద్ధిమంతుడు కోపాన్ని ఏం చేసుకుంటాడట, అణుచుకుంటాడు. బుద్ధి లేనివాడు ఉన్న కోపాన్నంతా ఏం చేస్తాడు, ప్రదర్శిస్తూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా ఎవరి మీదన్నా కోపం వస్తే ఇలా అనుకోండి ఒక్క మాట, నా జీవితాన్ని బట్టి దేవునికి ఎన్నిసార్లు కోపం తెప్పించానని ఒకసారి ఆలోచించే. ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడారు, లేదా ఎవరో నీకు హాని చేశారని నువ్వు అంత కోపపడిపోతున్నావే, అనేక సార్లు నువ్వు పలుకుతున్న మాటలను బట్టి, నీ క్రియలను బట్టి దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది. నువ్వు ప్రదర్శించినట్టుగానే దేవుడు నీ మీద కోపాన్ని ప్రదర్శించుంటే నువ్వు కనీసం బతికి పట్టగలిగేదానివా, కనీసం బ్రతకగలిగేవాడివా?